ఆగస్టు 22-23 తేదీల్లో విశాఖపట్నంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఘనంగా వైజాగ్ ఓపెన్ కరాటే పోటీలకు శ్రీకారం జరిగింది. ముఖ్య అతిథిగా సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్ పాల్గొని ట్రోఫీని ఆవిష్కరించారు. విశాఖపట్నంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఆగస్టు 22-23 తేదీల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఓలాకాయ్ కరాటే అధ్యక్షులు సిహెచ్ సతీష్ కుమార్ తెలియజేశారు. సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కరాటే ఛాంపియన్షిప్ లో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నట్లుగా తెలియజేశారు. డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇండియా వాడోకై సంస్థ నిర్వహణలో విక్టరీ షోటోకాన్ ఇండియా సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. కరాటే క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడం, జాతీయ స్థాయిలో వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం, మార్షల్ ఆర్ట్స్ పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించడం ఈ ఛాంపియన్షిప్ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు. వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని వెల్లడించారు. అలాగే కార్యక్రమాన్ని శ్రీరంగ రాము స్మారకార్థం నిర్వహిస్తున్నామని క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ 22-23కి నేషనల్స్ ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం మెయిన్గా అంగరాము గారు, మంచి మిత్రుడు. ఆయన ఐటీసీలో అంతకుముందు పనిచేసి తర్వాత రిటైర్ అయ్యి అమూల్ ప్రోడక్ట్స్కి ఆయన ఓనర్గా తీసుకొని చేశారు. పాపం చాలా యంగ్ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. చాలా అంటే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్కి ఆయన స్పాన్సర్ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు మంచి మిత్రుడుగా నేను వైజాగ్ వస్తే వేరే ఏ టోర్నమెంట్కి వచ్చినా కూడా వచ్చి నాతో పాటు వచ్చి మీకు ఏం కావాలి సార్ మీకు అన్ని చెప్పి పాపం మంచి మిత్రుడుగా చెప్పాలి. పాపం ఆయన తోడ నిజంగా మాకు చాలా పెద్ద లాస్, ఒక మనిషిగా లాసు. అదే మాదిరిగా ఈ అసోసియేట్ అంటే డబ్బు పెడుతున్నాడని పాయింట్ కాదు, ఇంట్రెస్ట్తో, ఎంతో ఇంట్రెస్ట్తో తను ఏం చేయగలుగుతాడో ఇది చేస్తాను అది చేస్తాను అని పాపం చేసేవారు. సో ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ సతీష్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు కాలంలో ఉన్నప్పుడే ఏదైనా పని అయిన తర్వాత ఇంక మర్చిపోతుంటారు, పని ఉంటే వస్తారు. కానీ ఈరోజు ఆయన లేకపోయేసరికి కూడా సతీష్ ఏంటంటే లేదు సార్ మనం ఆయన మర్చిపోలేము, చేయాలని చెప్పి సతీష్ ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద మెమోరియల్గా చేయడం నిజంగా మనస్ఫూర్తిగా నేను సతీష్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే అందరూ ఈరోజు పెద్ద ఇక్కడ సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు ఇది కరాటే సంబంధించిన ఒక ప్రెస్ మీట్ అయినప్పటికీ కిక్ బాక్సింగ్ నుంచి, బాక్సింగ్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ అందరూ రావడం ఇది చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదే ఫ్రెండ్లీనెస్ ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకు చెప్తానంటే ఈ స్పోర్ట్స్ అనేది అంటే మార్షల్ ఆర్ట్ కూడా ఒక స్పోర్ట్ కిందనే చెప్తాను. అది ఏదో ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సే కాదు, స్పోర్ట్ అనేది చాలా ఒక ముఖ్యమైన విషయం. ప్రతి మనిషికి ఏదైనా స్పోర్ట్ ఏదైనా ఉండొచ్చు. వాటిలో ఒక భాగం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు ఈరోజు చాలా అవసరం, ముఖ్యంగా మహిళలకి అవసరం ఈరోజు. ఎందుకంటే భారతదేశంలో ఎంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎన్ని జ్యుడిషియరీ జడ్జ్మెంట్స్ పాస్ చేసినా కూడా ఆ క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇది ఏదో మన ఇంట్లో కాదు వేరే ఇంట్లో జరుగుతుంది మాకేంటి సంబంధం అలా కాకుండా ఏ ఇంట్లో ఏ క్రైమ్ జరిగినా, ముఖ్యంగా మహిళలకి మానభంగం జరిగినా అది మనది మనం ఫీల్ అవ్వాలి. అలాంటి సమయం ఏం చేస్తాం? ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి, ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ దీనికి ఎందుకు ఒక కఠినమైన పనిష్మెంట్ జ్యుడిషియరీలో ఎందుకు అడగరు? ఎందుకు ఎవరైనా చెప్తే తప్పు చేసిన వాళ్ళని వదిలేయడం బయటికి జరుగుతుంది? దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుంది తెలియదు. మీరు అప్పటి వరకు డ్యామేజ్ జరుగుతుంటే మనం కూర్చోలేము కదా. సో మార్షల్ ఆర్ట్ అనేది, ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇది నా 50వ సంవత్సరం మార్షల్ ఆర్ట్ నేర్చుకొని నేను సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత కూడా ప్రతి సినిమాలో ఒక ఫైట్, కనీసం అది ఏ సినిమా అయినా
దేవుడి సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లో నేను ఫైట్ కంపల్సరీగా పెట్టాలండి. ఎందుకు ఉద్దేశం ఏంటంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది నేర్చుకుంటారు అని చెప్పి నేను చేస్తున్నాను. అలాగే మార్షల్ ఆర్ట్ అసోసియేషన్స్, నేను కరాటే, నాకు జూడో వద్దు, కిక్ బాక్సింగ్ వద్దు అలా ఏం కాదు. ఎవరు పిలిచినా అది నేను ఎంతమంది వస్తున్నారు, వేరే ఎవరు వస్తున్నారు అడగట్లేదు. ప్రమోషన్ జరుగుతుంది. ఆ ప్రమోషన్ జరిగినప్పుడు మనం వెళ్ళాలి అని చెప్పేసి నేను వెంటనే వచ్చి ఏదైనా వస్తున్నానయ్యా, నేను ఖాళీగా ఉన్నాను, ఆ రోజు ఇట్లా షూటింగ్ ఉంది, అక్కడ ఉంటాను, మీరు ఏదైనా పెట్టుకుంటే పెట్టుకోండి. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఒక సెలబ్రిటీ మాట్లాడుతున్నప్పుడు దానికి సెపరేట్ ఫోకస్ ఉంది, దానికి సెపరేట్ ఒక గ్లామర్ ఉంది. దాంట్లో నేను చెప్పాలి, అవేర్నెస్ చెప్పాలి. అండ్ ఇప్పుడు పేరెంట్స్ చాలామంది చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జాయిన్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా టోర్నమెంట్స్కి వెళ్ళారు, చాలా సంతోషం. చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మహిళలు చాలా బాగా చేస్తున్నారు, చాలా పవర్తో, చాలా ఒక ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నారు. అర్థమైపోయింది వాళ్ళు మార్షల్ ఆర్ట్ అంటే ఎందుకు అనేది అర్థమైపోయింది. పేరెంట్స్ కూడా అర్థమైపోయింది. ఇంకా చాలా మందికి అర్థం అవ్వాలి. అంటే ఎందుకు అర్థం అవ్వాలంటే చాలామంది ఏంటంటే మాకు బెల్ట్లు కావాలండి, మాకు బెల్ట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. బెల్ట్లు కావాలంటే మీరు వెళ్ళిపోయి షాప్లో కొనుక్కోండి, చాలా ఉన్నాయి బెల్ట్లు. ఈ బెల్ట్లు రావాలంటే దీనికి కొంచెం టైం పడుతుంది, దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. సో కొంచెం వెయిట్ చేసి, ఎందుకంటే 6వ క్లాస్ వాడు నాకు 12వ క్లాస్ సర్టిఫికేట్ కావాలంటే ఎట్లా వస్తుంది, అది రాదు. సో దానికి టైం ఉంది, అది అర్థం చేసుకోండి. తయారవ్వాలి. ఇల్లు కట్టేటప్పుడు చాలా ప్రాసెస్ ఉంది, ఫౌండేషన్ ఉంది, ఇటుకలు, దాని తర్వాత కార్పెంటరీ వర్క్, అదంతా ఉంది కదా. అట్లా దీనికి టైం ఇవ్వాలి. క్వాలిఫైడ్ ఉంటే మీకు వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఆ క్వాలిఫైడ్ బెల్ట్ తీసుకుంటే ఎప్పుడు వాల్యూ, ఎందుకంటే బయటకు వస్తే ఎప్పుడూ ఒక ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి మీరు మాస్టర్స్కి ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి ఏం ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళకి బాగుంటే డబుల్ ప్రమోషన్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు, చేయవచ్చు. అట్లా నా ఎక్స్పీరియన్స్లో టోటల్గా నాకేంటంటే మార్షల్ ఆర్ట్ని మనం ఎదురు తీసుకెళ్ళాలి, పోవాలనుకుంటున్న సందర్భంలో విశాఖపట్నంలో చాలా, అంటే ఇట్స్ ఎ హ్యాపెనింగ్ సిటీ. దీంట్లో మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా చాలా, మేము ఇంతకుముందు కూడా వరల్డ్ టోర్నమెంట్ చేసాం, ఏషియన్ టోర్నమెంట్ చేసాం, బ్రహ్మాండంగా చాలామంది వచ్చారు. సతీష్ ఆయన ఏంటంటే ఆయన బిజినెస్ ఒక సైడ్లో ఉంటూ ఒక సైడ్లో బ్రహ్మాండంగా దీనికి అప్పుడప్పుడు టోర్నమెంట్స్, విదేశాలకు వెళ్ళడం, విదేశాలకు తీసుకెళ్ళడం, అలాగే నేషనల్ వైడ్గా బయట తీసుకెళ్ళడం, పిలవడం. సో ఒకరొకరికి ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆ విధంగా చేయడం నిజంగా చాలా గ్రేట్ అండి. ఐ అప్రిషియేట్ హిమ్ అనమాట. అండ్ ఆల్ ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారంటే చాలామంది ఆయనకి ఏంటంటే ఐ విల్ నాట్ సే స్పాన్సర్, సపోర్ట్ అండి. స్పాన్సర్ ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు. అంటే కేఎన్ఆర్ గారు ఉన్నారు, బొడ్డే సురేష్ ఉన్నారు, వీళ్ళేదో ఉన్నారు. ఈరోజు వాళ్ళు రాలేదు, అంటే ఎవ్రీబడి ఈస్ బిజీ. ఈరోజు నేను పలాసాలో షూటింగ్ జరుగుతుంది, బెయిల్ నుంచి సినిమా ఉంది. నేను సతీష్ ఫోన్ చేసి, సతీష్ 22 ఎలాగా నేను వస్తున్నాను, కానీ ఇప్పుడు నేను పలాస నుంచి నేను రిటర్న్ వెళ్తున్నాను, నేను ఏదైనా నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకుంటా అంటే పెట్టుకో, దాన్ని బట్టి నేను అక్కడ బయలుదేరుతానంటే, లేదు సార్ నేను ఇట్లా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుంటా, పిలుస్తాను, మీరు రండి, నేను ఆర్గనైజ్ చేస్తాను. ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, ఇదే ప్రెస్ మీట్ అదే ఉందని. మీరు అందరినీ కోఆర్డినేట్ చేయాలి, ఇవన్నీ పిలవాలి, కూర్చోబెట్టాలి, చేయాలి, ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి, వెన్యూ ఇదంతా ఉంది. సో ఇట్లా మంచి ఇంట్రెస్టెడ్గా ఆయన చేయడానికి నేను కూడా అలాంటి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో నేను కూడా వస్తాను. ఇంకో విషయం, దీంట్లో నాకు ఎటువంటి ఫినాన్షియల్ గెయిన్ అనేది లేదండి. నేను ఒక్క రూపాయి న్యాయ పైసా తీసుకోవట్లేదు. ఓన్లీ బయట ఊరు వెళ్ళినప్పుడు నాకు ఫ్లైట్ టికెట్, హోటల్, ఎందుకంటే నా ఊరు తెలియదు, ఏమి తెలియదు. దీనికి మార్షల్ ఆర్ట్ వచ్చినప్పుడు రీసెంట్గా నాకు కరాటే కాంబాట్ ఇంటర్నేషనల్ వాళ్ళు 9th డాన్ అండ్ గ్రాండ్ మాస్టర్గా నన్ను డిక్లేర్ చేశారు. అది ఒక అచీవ్మెంట్ నాకు. నేను నా రికార్డ్స్ అన్ని చూసి వాళ్ళు ఏంటంటే వెరిఫై చేసి ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్, అంటే 50 years ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఒక సైడ్లో ఉంది, కాంట్రిబ్యూషన్ టు మార్షల్ ఆర్ట్, అంటే ప్రమోటింగ్ మార్షల్ ఆర్ట్, ప్రమోటింగ్ అదర్ థియరీ ఇన్ మార్షల్ ఆర్ట్, ఎంక్వైరీ చేసి అవన్నీ చేసి మొన్న కన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా అది ఇచ్చి చాలా రోజులు అయింది, బట్ కన్ఫర్మ్డ్గా నాకు డాన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది చేయడం వల్ల అంటే నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు ఒక బాధ్యత, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఇంకా మార్షల్ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మార్షల్ ఆర్ట్లో ఏమేమి చేయడానికి అవుతుందో చేయాలని చెప్పేసి నేను డిసైడ్ చేసి, ఇంకా నాకు ఎంత బిజీగా షూటింగ్స్ అవన్నీ ఒక సైడ్లో ఎంత బిజీగా ఉన్నప్పుడు నా ఫస్ట్ ఫోకస్ మార్షల్ ఆర్ట్ కండి. ఐ విల్ నాట్ సే కరాటే, ఐ విల్ సే మార్షల్ ఆర్ట్. ఎందుకంటే ఇది చాలా మంది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు రియల్ లైఫ్లో నేర్చుకోవాలి, హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా, పర్సనాలిటీ పరంగా. ఆల్సో దీంట్లో డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, కమిట్మెంట్. మన లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్, కానీ అన్ని ఎడ్యుకేషన్ వల్ల జరగదండి.
క్యారెక్టర్ వల్ల చాలా మంది ఎడ్యుకేషన్ ని కూడా దాటుకొని ముందుకెళ్తారు. అంటే మాట్లాడే విధం కానీ, లేకపోతే మనం కమిట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరితో డీల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇది వస్తే ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం రియాక్ట్ అవ్వకుండా కామ్గా మనం ఎలా మూవ్ చేయడం, ఇవన్నీ దీంట్లో ఉంది. ఏదో కరాటే మార్షల్ ఆర్ట్ అంటే ఏదో గొడవ చేయడం, ఫైట్ చేయడం కాదు, బట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంది. సో అందరూ ఈ మార్షల్ ఆర్ట్ని నేర్చుకోవాలి. వాళ్ళందరూ అంటే ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ లైఫ్ అండి. ఇప్పుడు ఇండియాలో వెరీ ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ అన్నింటిలో చిన్నపిల్లలందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పిస్తారు. మార్షల్ ఆర్ట్ నేర్పించకుండా స్కూల్ లేదు. సో ఆ విధంగా రావాలి. ఇక్కడ ఈ విధంగా కూడా ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్కూల్ కాలేజ్లో దీనికి అటెండెన్స్ పెట్టి, దీనికి మార్కు పెట్టి ఆ విధంగా చేయాలి. అండ్ మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే క్వాలిఫైడ్గా ఉన్నారో వాళ్ళకి జాబ్, ముఖ్యంగా సెక్యూరిటీ, దీంట్లో ఏంటంటే ఫిట్గా ఉండేవాళ్ళు, బాగా అంటే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, మార్షల్ ఆర్ట్ తెలిసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకంటే మనకి ఫిట్ పీపుల్ కావాలి. సెక్యూరిటీ వాటికి వచ్చేటప్పటికి వి నీడ్ పీపుల్ ఆర్ ఫిట్నెస్, ఫిట్ టు ఫైట్, ఫిట్ టు టాక్, ఫిట్ టు డీల్, ఇవన్నీ దీంట్లో ఉంది. సో ఆ విధంగా అక్కడ ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ 22nd, 23rd ప్రోగ్రామ్ అనేది చాలా ఒక ప్రెస్టీజియస్ సైడ్ ఆన్ వన్ సైడ్ మెమరీగా అంగరామ గారికి చేస్తున్నాం కాబట్టి మీ అందరిది సహకారం మాకు అందరికీ కావాలి. అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని మనం ఏంటంటే సక్సెస్ చేయాలి. ఇది ఎందుకంటే ఇంత ఎఫర్ట్తో సతీష్ ఇది ఆయన చేస్తున్నారు కాబట్టి మన ఇదే మాదిరిగా మీ ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో, అంటే మార్షల్ ఆర్ట్ అనేది ఏదో అది వేరే ఇది వేరే కాకుండా ఒకరొకరికి అప్పుడప్పుడు మనం కూడా ఏంటంటే కలుస్తూ స్పోర్ట్స్ని కూడా మన ఇన్వాల్వ్ చేస్తూ మనందరూ కలిసి ఈ వాతావరణం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ వాతావరణం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా అంటే వాళ్ళందరూ కలిసిపోయి ఉండి అందరూ హ్యాపీగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.